అయ్యారు మీరు బాటిల్స్ లో వాటర్ నింపుతున్నారేంటండి? ఈ వాటర్ నాకు కాదు, నీకు. అంటే రోజు నా కోసం బాటిల్స్ లో వాటర్ నింపి పెడుతుంది మీరా? అవును. ఈ పన్నోడికి పని చేసి పెట్టి మీ పసి హృదయానికి పూలమాల వేయాలయ్య గారు. పూలమాల నాకు కాదు, నీకేస్తారు. పొన్నమి నాకు సినిమాలో చిరంజీవి ఒళ్ళంతా విషపూరితం అవ్వడానికి వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం విషం అలవాటు చేస్తాడు. పెద్ద అయ్యేసరికి చిరంజీవి ఎవరినన్నా కొరికితే వాళ్ళ నొరగలు కక్కుని చచ్చిపోతారు. అయినా ఆ మ్యాటర్కి వాటికి సంబంధం ఏంటి? ఉందే, చెప్తాను. ఈ వాటర్లో ఈ పౌడర్ మిక్స్ చేస్తే నెమ్మది నెమ్మదిగా నీ కార్జం, కాలేయం, కిడ్నీలు కరిగిపోయి వన్ ఫైన్ డే నీ ప్రాణం పోద్ది. అంతు సిక్కని వ్యాధి వచ్చి అర్ధాంతరంగా పోయాడని నీ అంత్యక్రియలకు కూడా ఎవడో రాడు. మున్సిపాలిటీ వాళ్ళు నిన్ను మూట కట్టి మురికాల్లో పడేస్తారో పందులు పందికొక్కులు నిన్ను పంచుకు తినేస్తాయి. నీ ఫోటోకి పూలమాల పడిపోద్ది, నాకు నీ పేడ పోద్ది. ఇలా ఉన్నారేంటండి బాబు? మరి నువ్వు పని చేస్తలేదు కదరా, పనికి మళ్ళీ ప్రాణాలతో ఉండి ప్రయోజనం ఉంది. తాగిపోతావు. నాకొద్దు, ఈ కొంపులో ఉంటే నిజంగా చంపేస్తారు. అమ్మో, సిలిండర్ రిపేరు. ఏంటా ఇదంతా నిజమే? నిజమే. దా నువ్వు కూడా కొంచెం తాగు. లేకపోతే ఆ సీపుగాన్ని చంపి నేనెందుకు సరసాల్లోకి వెళ్తానే? ఇది పట్టిక. డబ్బాలకి డస్ట్ చూడు ఎంత డర్టీగా ఉందో. ఇది ఈ వాటర్ లో మిక్స్ చేస్తే డస్ట్ ఫిల్టర్ అయిపోద్ది. స్వచ్ఛ భారత్ లాగా నువ్వు స్వచ్ఛ భారతీయుడు బా. ఊసే నువ్వు కొట్టేటప్పుడు కొంచెం స్ట్రోక్ తగ్గించవే. ఈ స్ట్రోక్ కి సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి పోయేలా ఉన్నాను. జెట్టు కూలీలో జబ్బలు వేసుకుని సూసించాలు సీసాలు అక్కడ ఎట్టు. అమ్మా, ఫిజియోథెరపీకి వెళ్ళలేమో. బ్లాక్ మెయిలర్ బ్లాక్ సరి కట్టింది ఏంటి? ఏమండి, నేను పుట్టింటికి పోతున్నా. అయితే నేను గుడికి పోతా. మీరెంత మొక్కుకున్నా నేను తిరిగి రాను. నేను వెళ్ళేది మొక్కుకోవడానికి కాదు, మొక్కు తీర్చుకోవడానికి. అక్క పుట్టింటికి వెళ్తుందంటే అంత ఆనందం ఏంటి బా? మొక్కులు మొక్కేసుకుంటున్నావు. నీకెందాకోసారి చెప్పినా స్ట్రోక్ తగ్గించమని. కాయ అయిపోతే అడుక్కు తింటారు. ఇలాంటి తెక్క పనులు చేస్తే అలాంటి మొక్కులే మొక్కుకుంటారు. అంత అందంగా ఉన్నానా? అంతసేపు చూస్తున్నా, ఫోన్ వస్తుంది చూడు. ఈ ఫోను నాకు కాదు, మీకే. నీ ఫ్రెండ్ ప్రేమ నాకెందుకు ఫోన్ చేస్తుంది? నీ మీద మనసు పడిందేమో బా. మనసు పడితే రమ్మని దాని మీద కూడా మంగళసూత్రం కట్టేస్తాడు. అయితే మాట్లాడి ముహూర్తాలు పెట్టుకోండి. ముందు జాతకాలు కలాలి కదా. ఏమండి ప్రేమిల గారు ఎలా ఉన్నారా? ఏటి మధ్యన మా ఇంటికి రావడం మానేరు. ఈ వయసు మా అమ్మ ఆండలం వయసులో ఉంది. లా కాదు, బా ఫోన్ ఎత్తట్లేదని పేరు మార్చేసావా? ఇలాంటి ఐడియాలన్నీ ఎలా వస్తాయి నీకు? అడ్డమైన ఐడియాలేసి హస్బెండ్ ఉన్నాడు కదా, అన్నీ అలా అబ్బాయి అంతే. నల్ల సీర కట్టుకున్న నైవంచికి నువ్వు.